మన కథల సమయంకి స్వాగతం. విముక్తి రచన సరళకుమారి ఉపాధ్యాయుల గారు. ఇక కథలోకి వెళ్దామా? పెరట్లో పచ్చడి రుబ్బుతోంది వీణాధరి. కొబ్బరి మామిడి కలిపి చేసిన పచ్చడి. అదంటే ఆమె రెండో అన్న మధుకి చాలా ఇష్టం. చెల్లులు చేసిన పచ్చడి, అందున చెల్లులు రోటిలో చేసిన కొబ్బరి మామిడి కలిపి చేసిన పచ్చడి అంటే మరీ ఇష్టం. ఇలా అచ్చిక బుచ్చికలాడి వీణాధరి చేత పనులు చేయించుకోవడం రాధకి వెన్నతో పెట్టిన విద్య. రాధ మధు భార్య. వీణ పచ్చడి చేయడం అయినాక కాస్త ఈ పూలు మాల కట్టి పెడుదు, పేరంటానికి వెళ్ళాలి, స్నానానికి వెళ్తూ అంది రాధ. కంచిపట్టు చీర, ఒంటి నిండా నగలు సింగారించుకుని వచ్చి వీణ చేతిలో జాజిపూలు మరువం కలిపి కట్టిన మాల అందుకుని, ఎన్ని చెప్పు, ఇంత అందంగా మాల కట్టడం నాకు చస్తే రాదనుకో, జడలో తురుముకుంటూ అంది రాధ. ఆమె పెట్టుకున్న మువ్వల వడ్డాణం కాసుల పేరు వీణాధరివి, కానీ అవి ధరించే అదృష్టం మటుకు ఆమెకి లేదు. ఆ నెగలెక్కువగా ఆమె వదినలే ధరిస్తూ ఉంటారు. పేరంటం ఎవరింట్లో వదినా? ఆసక్తిగా అడిగింది వీణాధరి. కర్ణంగారి అమ్మాయి శారదకి సీమంతం చేస్తున్నారు. నిన్న నువ్వు కిచెన్లో జంతికలు చేస్తున్నప్పుడు వచ్చి పిలిచారు. సీమంతం పేరంటానికి పట్టుకెళ్ళడానికి జంతికలు, డొడ్డోలు, క్యారేజీలో సొద్దు అంది రాధ. రాధ పేరంటానికి వెళ్ళాక వంటింట్లో పనులు చేస్తూనే ఆలోచనలో పడింది వీణాధరి. శారద తనయుడిదే. చిన్నప్పుడు శారదతో తన ఆడిన ఆటలు, బొమ్మల పెళ్ళిళ్ళు, అట్ల తెద్దికి ఉయ్యాల్లోగడం, భోగి పిడకల కోసం పోటీ పడడం అన్నీ గుర్తొచ్చాయి వీణాధరికి. గదిలోంచి తల్లి పిలుపు వినపడటంతో వీణాధరి ఆలోచనలు చెల్లాచెదిరైనాయి. యశోదమ్మ గారికి 3 ఏళ్ల నుంచి పక్షవాతం. ఆమె పనులన్నీ వీణాధరే చేస్తుంది. తనకి ఒళ్ళు తుడిచి బట్టలు మారుస్తున్న కూతుర్ని అడిగిందావిడ, మీ వదిన ఎక్కడికి వెళ్ళింది అని. కర్ణంగారమ్మాయి శారదకి సీమంతం, ఆ పేరంటానికి వెళ్ళింది. శారద నీ ఈడుదే. కూతుర్ని తలుచుకోగానే ఆవిడ కళ్ళల్లో ఏటి ఒడ్డున నీటి చలమల్లా నీళ్లూరాయి. ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి అన్నయ్య వచ్చే వేళ అయింది, ఇంకా చపాతీలు చెయ్యాలి అంటూ అక్కడి నుంచి వచ్చేసింది వీణాధరి. చపాతీల పని పూర్తయ్యేసరికి ఆటలకెళ్ళిన అన్న పిల్లలు ఆకలంటూ వచ్చేశారు. వాళ్ళ కన్నం పెట్టి తల్లికి తీపిస్తుండగా పొలం నుండి మధు, పేరంటం నుండి రాధ వచ్చేశారు. రాఘవయ్య గారికి 3 మగపిల్లల తరువాత అపురూపంగా పుట్టిన ఆడపిల్ల వీణాధరి. పెద్ద కొడుకు నారాయణ వైజాగ్లో స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ అక్కడే సెటిల్ అయ్యాడు. రెండో కొడుకు మధుకి చదువంతగా అబ్బకపోవడంతో వ్యవసాయంలో స్థిరపడ్డాడు. మూడోవాడు చిరంజీవి. పెద్ద కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళైనాయి, కానీ పిల్లలు కూడా కలిగారు. ఆ ఇంట్లో వీణాధరి అంటే అందరికీ గారాబం. కుందనపు బొమ్మలా ఉన్న వీణాధరిని మేనత్త తన కోడలంటూ మురిపెంగా చూసుకునేది. వీణాధరి 7th చదువుతుండగా రాఘవయ్య గారు కాలం చేశారు. ఏడాదిలోగా ఆడపిల్ల పెళ్లి చేస్తే కన్యాదాన ఫలం దక్కుతుందని పెద్దలంతా తీర్మానించుకొని చిన్నప్పటి నుండి అనుకున్న మేనత్త కొడుకు శంకర్తో వీణాధరి వివాహం కానిచ్చేశారు. అప్పటికింకా శంకర్ హై స్కూల్ చదువు పూర్తి కాలేదు. స్నేహితులతో విహారయాత్రకు వెళ్ళిన శంకర్ అక్కడ స్నానానికి వెళ్ళి వాగులో కొట్టుకుపోయాడు. తమ్ముడి కూతురియే కదా అని పెళ్లికి ముందు జాతకాలు చూసుకోలేదు. వీణాధరి జాతకంలో కీడు ఉండబట్టే నా ఒక్కగానొక్క కొడుకుని పోగొట్టుకున్నానని మేనత్త వీణాధరిని తిట్టిపోసింది. అలా నలుగురి నోళ్లలో నష్టజాతకురాలిగా ముద్ర పడిపోయిన కూతురిని చూసి కుమిలిపోయారు. యశోదమ్మ గారు ఆ దిగులుతోనే ఆవిడికి పక్షవాతం వచ్చింది. ఇక ఆ ఇంట్లో వీణాధరి బాగును పట్టించుకునేవారే లేకపోయారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి మంచాన పడిన తల్లిని చూసుకోవడం తన కర్తవ్యం అనుకుని ఆమెకు సేవలు చేయడం అలవర్చుకుంది. క్రమంగా వదినగారు ఇంటి పనులన్నీ ఆమెకు అప్పగించసాగింది. ఇది గ్రహించిన పెద్ద వదిన తనకి ఒంట్లో బాగాలేదని వంకతో వీణాధరిని తీసుకెళ్ళి తన ఇంట్లో పని మనిషిని చేసింది. ఇక్కడ యశోదమ్మ గారిని చూసేందుకు మనిషిని పెట్టిన ఆవిడికి సరిపడక కూతురి కోసం కలవరించడంతో వీణాధరి తల్లి కోసం వచ్చేసింది. చిన్నన్న దగ్గరికి చదువైపోయి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న చిరంజీవికి ఇంటి పనులతో తల్లి సేవలతో క్షణం తీరిక లేకుండా గంధపు చెక్కలా అరిగిపోతున్న చిన్నారి చెల్లి పరిస్థితికి అర్థమైంది. తనకి ఉద్యోగం రాగానే ఆమెని తనతో తీసుకుపోవాలని నిశ్చయించుకున్నాడు. ఉన్నట్టుండి ఓ రోజు యశోదమ్మ గారి నిద్రలోనే ప్రాణం వదిలింది. యథావిధిగా కర్మకాండాలు జరిగాయి.
ఆస్తిని తమతో పాటు సమానంగా చెల్లెలికి పంచారు అన్నగారులు. చిరంజీవికి బెంగళూరులో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇల్లు తీసుకుని చెల్లెల్ని తనతో తీసుకెళ్తానన్న అభిప్రాయాన్ని అన్నా వదినలా ముందుంచారు. చిరంజీవి అన్నలు ఆలోచనలో పడితే వదినలు కలవరంలో పడ్డారు. ఇప్పుడు దానికి వచ్చిన లోటేమిటి? మా దగ్గరలో లేకపోతే ఇక్కడ మధు దగ్గరలో హాయిగా ఉంటుంది. కొత్త చోట ఉండాలంటే దానికి ఇబ్బందే పెద్దన్న అన్నాడు. దానికి వచ్చిన లోటేమిటి అన్నది మనల్ని మనం ప్రశ్నించుకుంటే తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఎవరి అవసరానికి వాళ్ళం దాన్ని వాడుకున్నామే తప్ప దాని మనసేమిటో కష్టమేమిటో తెలుసుకున్నామా? లోకజ్ఞానం లేని గానుగిద్దులా ఎవరికి అవసరమైన సేవలు వారికి చేస్తూ జీవితాంతం పడుంటుంది. అంతేగా, మనతో సమానంగా ఆస్తిత్యంగా దాంతో మనతో పాటే ఉంటుంది. దాని బంగారం దానికి ఎలాగో ఉంది, ఇంకా ఏం చేస్తాం అంటున్న మధు మాటల్ని అడ్డుకొని, ఏం చేయడమేమిటి, దానిరు వాళ్ళకింకా పెళ్ళిళ్ళే కావడం లేదు, దానికేం వయసు మీరిపోలేదు, ఇష్టమైతే మళ్ళా చదువుకుంటుంది, బాగా చదువుకుని ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటుంది, మంచి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు. అలాగే గాల్లో మెడలు కట్టు, అవసరానికి వాడుకున్నాం సేవలు చేయించుకున్నాం అంటున్నావు. రేపు నీ పెళ్ళయ్యాక అవసరపడితే నీ పెళ్ళం నువ్వు చేయించుకోరా నీతులు చెబుతున్నావు అక్కసుగా అంది రాధ. ఇంతకీ నీ ఉద్దేశం ఏమిటి? అది చెప్పు సూటిగా అడిగాడు నారాయణ. నా ఉద్దేశం అది ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిద్దాం. దాని అభిప్రాయం అడిగాను. చదువుకోవడం తనకి ఇష్టమేనంది. ఆ తరువాత తన భవిష్యత్ ఏమిటన్నది తనే నిర్ణయం తీసుకుంటుంది. అసలు ఆ పెద్దవాళ్ల మూర్ఖత్వం వల్లే అంత చిన్న వయసులో దాని పెళ్లి చేసేశారు. నాన్నగారుండుంటే అలా చేసేవారా? ఆలోచించండి. ఆ పెళ్లి జరగకుండా ఆపలేకపోయానని అమ్మ ఎంతగా ఏడ్చేది. దాని డబ్బు నగలు అన్నీ దాని పేర బ్యాంకులో వేద్దాం. ప్రస్తుతం దానికి వాతావరణ మార్పు కావాలి. దాన్ని ఈ పరిసరాలకు దూరంగా నాతో తీసుకెళ్తాను. బెంగళూరులో మా ఇంటి ఓనర్ ఉమెన్స్ కాలేజ్లో పనిచేస్తున్నారు. ఆవిడతో మాట్లాడాను. చెల్లై చదువు కోసం ఆవిడ చేయగలిగినంత సాయం చేస్తానని మాటిచ్చారు. చిరంజీవి చెప్పడం ఆపగానే, అయితే నిర్ణయాలని ముందే తీసేసుకున్నారన్నమాట మీ ఇద్దరు. ఇక మేం చెప్పేదేముంది, మీ ఇష్ట ప్రకారమే కానియండి. నిష్ఠూరంతో కూడిన అంగీకారం తెలిపాడు పెద్దన్న నారాయణ. మరో 10 రోజుల తరువాత చిన్నన్న చిరంజీవితో ప్రయాణమైంది వీణావాదరి. భవిష్యత్ ఆమె ముందు శోభయమానంగా ప్రకాశిస్తోంది. ఆంటీ, మా చెల్లాయి వీణాధరి, చాముండేశ్వరి గారికి పరిచయం చేశాడు చిరంజీవి. నమస్కారం చేస్తున్న వీణాధరిని ఆప్యాయంగా పలకరించి పక్కన కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నలతో ఆమె బెరుకుని పోగొట్టారు చాముండేశ్వరి గారు. వారు అలా మాట్లాడుతుండగానే లోపల నుండి ట్రేలో స్నాక్స్ టీలతో వచ్చిన అమ్మాయిని పరిచయం చేశారు ఆవిడ. మా అమ్మాయి శివలీల. ఆగు మమ్మీ, మిగతా పరిచయం నేను చేసుకుంటాను. ట్రేని టీపాయ్ మీద పెట్టి, కానీ నన్నంతా శివానో లీలానో పిలుస్తారు. మీకెలా ఇష్టమైతే అలా పిలవచ్చు. మీ పేరు వీణాధరి, నేనైతే వీణ అనే పిలుస్తా, సరేనా? పోతే మీ అన్న నేను ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నాం. ఇవాళ నుండి మనిద్దరం ఫ్రెండ్స్. అలా కాసేపటిలోనే వీణ లీల ఒకే వయసు వారవడంతో బాగా దగ్గరయ్యారు. చెప్పానుగా ఆంటీ, మా పెద్దవాళ్ల మూర్ఖత్వం వలన వీణ జీవితం నాశనమైంది. ఇంకా అలాగే ఆ పల్లెటూరులో అందరికీ సేవలు చేస్తూ మగ్గిపోవడం చూడలేక అన్నన్ని ఎదిరించి మరీ ఇక్కడికి తీసుకొచ్చాను. దాని జీవితం ఎలా బాగుపడుతుందో మీరే సలహా చెప్పాలి. వీణ చదువు ఆపేసి ఎంతకాలమైంది? చాముండేశ్వరి గారు చిరంజీవిని అడిగారు. దాదాపుగా 7-8 ఏళ్ళు కావచ్చు. ప్రైవేట్గా మెట్రిక్ కట్టిద్దామంటారా? ముందు ఓ మంచి ఇంగ్లీష్ స్పోకింగ్ స్కూల్లో చేర్పిద్దాం. ఓ నెలపోయాక ఎంట్రన్స్ కోచింగ్ సెంటర్లో చేర్పిద్దాం. ఇక్కడికి దగ్గరలోనే పర్లాంగు దూరంలో నా ఫ్రెండ్ నడుపుతున్న కోచింగ్ సెంటర్ ఉంది. తనకు అప్పగిస్తే చాలు, సాన పెట్టి నీ చెల్లిని వజ్రంలా తీర్చిదిద్దుతుంది. రేపే వీణని ఇంగ్లీష్ స్పోకింగ్ క్లాస్కి పంపిద్దాం. ఆ సంగతి మా శివ చూసుకుంటుంది అంటూ అభయహస్తం ఇచ్చారు చాముండేశ్వరి గారు. 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలలలో వీణాధరి పట్టుదలగా చదివి మంచి మార్కులలో ఎంట్రన్స్ పాస్ అవ్వడం, ఆ వెంటనే BA పరీక్షకు ప్రిపేర్ అవ్వడం జరిగింది. లీల ప్రోత్సాహంతో ఆధునికంగా కూడా వేషధారణ మారింది. వీణాధరి చదువు విషయంలో చాముండేశ్వరి, ఆమె ఫ్రెండ్ మరకతంల సహకారం బాగా ఉపయోగపడింది.
ఆ సమయంలోనే మరకతం తమ్ముడు నరేంద్ర పరిచయం అయ్యాడు వీణాధరికి. పట్నవాస పోలికలు అపరంజి బొమ్మలాంటి వీణాధరికి మరింత మెరుగుల్ని అద్దాయి. దాంతో నరేంద్ర మొదటి చూపులోనే ఆమెపై మనసు పారేసుకున్నాడు. రాను రాను నరేంద్ర ప్రవర్తన, అతి చనువు వీణాధరికి చిరాకు తెప్పించసాగాయి. బాగా ఆలోచించి లీల సలహాతో తన అభిప్రాయం అతనికి సూటిగా చెప్పేసింది. తన ప్రవర్తన, ప్రస్తుత లక్ష్యం చదివేనని, అది తప్ప మరే విషయంలోనూ ఆసక్తి లేదని చెప్పడంతో ఆమెకి నరేంద్ర బెడద వదిలింది. 4 ఏళ్లు గడిచాయి. వీణాధరి బిఏ పూర్తి చేయడమే కాకుండా హిందీలో కూడా అన్ని పరీక్షలు పాస్ అయ్యి సాహిత్య రత్న కూడా అయింది. చాముండేశ్వరి గారి సలహా మీద ట్రాన్స్లేషన్లో పీజీ చేయసాగింది. ఈ మధ్యలో చిరంజీవి, శివలీల ఒకరినొకరు ఇష్టపడడం, వీణాధరి ప్రోత్సాహంతో పెళ్ళి జరిగిపోయింది. చిరంజీవి పెళ్లికి ముందే చాముండీనగర్లో ఫ్లాట్ కొనడం, అందులోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. వీణాధరికి చిన్నప్పటి నుండి చిత్రకళ మీద ఆసక్తి ఉంది. ఆ ఆసక్తితోనే పెయింటింగ్స్ నేర్చుకోవడం ప్రారంభించింది. ఓ పెయింటింగ్ ఎగ్జిబిషన్లో విశాల్ పరిచయమయ్యాడు. అతను వర్ధమాన చిత్రకారుడు. శాంతినికేతనంలో శిక్షణ పొందిన వచ్చాడు. ఎగ్జిబిషన్లో అతను ప్రదర్శించిన చిత్రాలు అందరితో పాటు వీణాధరిని ఆకట్టుకున్నాయి. ఆ చిత్రాలతో పాటే ఆకర్షణీయమైన అతని రూపం, హుందాతనంతో కూడిన ప్రవర్తన వీణాధరిని ఆకర్షించాయి. ప్రదర్శన జరిగిన 3 రోజులు హాజరయ్యి వీణాధరి అక్కడ వాలంటీర్గా పనిచేసింది. తద్వారా వారి పరిచయం కూడా పెరిగింది. ప్రదర్శన అనంతరం విశాల్ తన ఊరు వైజాగ్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక వీణాధరికి దగ్గర వారెవరో దూరమైన అనుభూతి, వెలితి అనిపించాయి. అతనితో ఏదో మాట్లాడాలన్న తపన కలగసాగింది. చిత్ర ప్రదర్శన ఏర్పాట్లు చూసిన ఆర్గనైజర్ ద్వారా విశాల్ ఫోన్ నెంబర్ తెలుసుకుంది. కానీ ఫోన్ చేయడానికి బిడియం అడ్డు వచ్చి ఆ ప్రయత్నం మానుకుంది. ఆ రోజు ఉదయం నుండి తలపోటుగా ఉంది వీణాధరికి. రాత్రి ఫైనల్ డెస్టినేషన్ 4 చూశాక చాలా సేపటిదాకా నిద్ర పట్టలేదు. అందుకే తలపోటు వచ్చింది. భోజనం కూడా సహించక ఏదో తిన్నాననిపించి లేచిపోయింది. అన్నా వదినలు ఆఫీస్కి వెళ్తూ ట్యాబ్లెట్ వేసుకోమని, పడుకోమని హెచ్చరించారు. కానీ ప్రతి చిన్న విషయానికి ట్యాబ్లెట్ వేసుకోవడం వీణాధరికి అలవాటు లేదు. పగటి నిద్ర అంతకంటే అలవాటు లేదు. కాసేపు మ్యాగజైన్ తిరిగేసింది. అది రుచించక ఈజిల్ కలర్స్ సిద్ధం చేసుకుంది. ఏదైనా పెయింటింగ్ వేద్దామని తీరా బ్రష్ చేతిలోకి తీసుకునేసరికి అది విసుగనిపించింది. అన్నీ సర్దేసింది. లాభం లేదు. ఆంటీని అడిగి ఏదైనా నవల తెచ్చుకుందామని బయలుదేరింది. చాముండేశ్వరి గారి దగ్గర నుండి మంచి లైబ్రరీ ఉంది. వీణాధరి గేటు ముందు స్కూటీ ఆపి లోపలికి వెళ్ళేసరికి చాముండేశ్వరి గారు లేరు. ఆమె తమ్ముడు విహారి ఉన్నాడు. అతను తరచూ తన బిజినెస్ వ్యవహారాలతో ఊళ్ళు తిరుగుతూ ఉంటాడు. పెళ్లి చేసుకోలేదు. నెలకో 2 నెలలకు ఒకసారి అక్కగారింటికి వచ్చి 4-5 రోజులుండి పోతుంటాడు. చాముండేశ్వరి గారు లేరని తెలిసేసరికి వెనుతిరగబోయింది వీణాధరి. అదేం వెళ్ళిపోవడం ఎందుకు, అక్క వచ్చేస్తుంది, అందాక నాకు కంపెనీ ఇవ్వు. విహారి అలా అనేసరికి మొహమాటంగా లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంది. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ విహారి చటుక్కున వచ్చి వీణాధరి పక్కన ఆమెని తాకేలా కూర్చున్నాడు. తెల్లబోయి గబుక్కున లేచి నుంచుంది వీణాధరి. ఎందుకా పెట్టు, ఎవరూ లేరుగా, కూర్చో. ఆమె చేయి పట్టుకోబోయేసరికి విదిలించుకుని ఒక్క పరుగులో బయటపడింది. ఇంటికొచ్చి తన గదిలో బెడ్ మీద వాలిపోయింది. కోపం, ఉక్రోషం, దుఃఖం ఏకబిగిన ముంచెత్తాయి. ఆమెకి తెలియకుండానే కన్నీళ్లు దారులుగా కారసాగాయి. ఎందుకిలా? తనలాంటి ఆడపిల్లని ఎందుకింత అలుసుగా చూస్తారు? పరాయి ఆడపిల్లలో వారికి తల్లో చెల్లో కనిపించదా? పైకి పెద్ద మనిషిలా ఉంటూనే ఆడది ఒంటరిగా కనిపించేసరికి బుద్ధి వెరితెరలు వేస్తుంది. అందరూ అలాగే ఉంటారా? ఉండరు. అందరూ అలా ఉండరు. విశాల్ ఎంత మర్యాదగా ఉంటారు, ఆడవారి పట్ల ఎంత గౌరవంగా ఉంటారు. అతని ప్రవర్తన అతన్ని విహారీ లాంటి వాళ్లతో పోల్చడం కూడదు అనుకొని లేచి ఏడ్చిన ఆనవాళ్ళు తెలియకుండా ఫ్రెష్ అయింది. ఆ సంగతి ఎవరికి చెప్పకూడదనుకుంది వీణాధరి. అలా మనసు కుదుటపరుచుకొని స్థిమితపడేసరికి సెల్ మోగింది. ఫోన్లో విశాల్ గొంతు వినగానే ఆమె మనసు ఉత్సాహంతో పరవళ్లు తొక్కింది. వచ్చే నెల 10వ తేదీన వైజాగ్ డాల్ఫిన్స్లో 3 రోజులు జరగబోయే తన పెయింటింగ్ ఎగ్జిబిషన్కు రావాల్సిందిగా ఫోన్లో ఆహ్వానించాడు విశాల్.
ముందు మాటగా ఫోన్లో చెప్తున్నానని, ఇన్విటేషన్ త్వరలోనే పంపుతానని కూడా చెప్పాడు. చిరంజీవి లీల రాగానే ఉత్సాహంగా ఎదురెళ్ళి మరీ చెప్పిందా సంగతి. ఆ విషయం చెబుతున్నప్పుడు చెల్లెలు ముఖంలో తొణికిసలాడే ఆనందం, ఉత్సాహం ఆ దంపతుల దృష్టిని దాటిపోలేదు. ఏదో అర్థమయ్యి కానట్టుగా అనిపించింది. భోజనాల టైంలో చిరంజీవి చెల్లెలు పెళ్లి విషయం ప్రస్తావన తెచ్చాడు. వీణా, నువ్వు అన్నట్టు చదువుకున్నావు. ఎన్ని మార్లు అడిగినా పెళ్లి మాట ఎత్తొద్దని మమ్మల్ని కట్టడి చేస్తూ వచ్చావు. ఇకనైనా పెళ్లి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. నిన్నో ఇంటిదాన్ని చేశాక కానీ నేను పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. పట్టుపట్టి మా పెళ్లి జరిపించావు. ఇక అభ్యంతరం ఏముంది? నీకు నచ్చినవాడు ఎవరైనా సరే, నేను కాదనను అన్నాడు చిరంజీవి. అలాగే అన్నయ్య, నాకు నచ్చినవాడు దొరికినప్పుడు తప్పకుండా నీకు చెబుతాను అంటూ ఆ ప్రస్తావన అప్పటికీ ముగించింది వీణాధరి. రాత్రి పక్క మీద వాలిన అన్నగారి మాటలే మనసులో మెదులుతున్నాయి ఆమెకి. మొగ్గ దశలో వాడిన ఒత్తైపోవాల్సిన తన జీవితం ఈనాడిలా సజీవంగా ఉండాలా చేసిన ఘనత చిన్నన్న చిరంజీవిది. దానికి ప్రోత్సాహం అందించిన వారు ఆంటీ. నిజమే, అన్న చెప్పినట్టు ఇంతవరకు తన మనసు పెళ్లి గురించి ఆలోచించలేదు. ఎప్పుడో చిన్న వయసులో జరిగిన ఆ పెళ్లి తనకి గుర్తులేదు. ఎంత ప్రయత్నించినా తన మెళ్ళో తాళి కట్టిన భావ రూపు ఆనవాలే తెలియడం లేదు. అన్న చెప్పినట్లు అది మరిచిపోవలసిన గతం. తిరిగి తను కొత్త జీవితానికి ఆహ్వానం పలకాలి. తనకి నచ్చిన వాడు ఎదురైనప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తానని అన్నతో చెప్పింది. ఇంతవరకు తనకి ఎదురైన వారిలో విశాల్ తన మనసుకి దగ్గరగా అనిపించాడు. కానీ అతని మనసేమిటని కానీ కుటుంబ వివరాలు కానీ తనకు తెలియవు. రేపు వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ వివరాలు తెలుసుకుని అతని అభిప్రాయం కూడా తెలుసుకున్నాక అన్నయ్యతో చెప్పాలి. అసలు తను అతనికి నచ్చుతుందా? ఎందుకు నచ్చదు? అందరూ తన్నే అందగత్తెనే అంటారు కదా. తప్పకుండా విశాల్కి తను నచ్చుతుంది. అన్నయ్య తప్పకుండా తమ పెళ్ళి జరిపిస్తాడు. అన్నా వదినలాగే తమ కాపురం అన్యోన్యంగా సాగుతుంది. అలా స్వప్నలోకాల్లో తేలిపోతుంది వీణాధరి. అమ్మయ్య, మన వీణాధరికి ఇప్పటికీ పెళ్లి గురించి ఆలోచనలు మొదలయ్యాయి. మూడు ముళ్ళు పడే ఆ కళ్యాణ గడియ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. విశాల్ నుండి వచ్చిన ఆహ్వాన పత్రిక అందుకుంటూనే వీణాధరి హృదయం పురివిప్పిన మయూరంలా నాట్యం చేసింది. చిరంజీవి చేతికి ఇన్విటేషన్ ఇస్తూ చెప్పింది, ఆ మధ్య పెయింటింగ్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. ఆయనదే వైజాగ్లో జరుగుతుందట. రమ్మని ఇన్విటేషన్ పంపారు. మొన్న ఫోన్ చేశారు అని చెప్పాను విశాల్ గారిని. ఆయన చిరంజీవి కవర్లోంచి ఇన్విటేషన్ తీసి చదివి, డాల్ఫిన్స్లోనా వెళ్తావా? కవర్ని పక్కన ఉన్న భార్యకి అందిస్తూ అన్నాడు. ఒక్కదాన్నేనా? మీరు కూడా రండి, పెద్దన్నయ్య వాళ్ళింటికి కూడా వెళ్ళొచ్చు. వద్దమ్మా, నువ్వొక్కదానివే వెళ్ళు, మాకు రావడానికి వీలవదు. అదీకాక మేమొస్తే అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళాలి. మనం వాళ్ళింటికి వెళ్ళామంటే వదిన నిన్నేదో ఒకటి అనక మానదు. నువ్వు మనసు కష్టపెట్టుకోవడం, దానికి ఆవిడ్ని నేనేదో అనడం ఎందుకొచ్చిన గొడవ? హాయిగా నువ్వు వెళ్ళి నీకిష్టమైన ఆ చిత్రకళా ప్రపంచంలో ఆ 3 రోజులు ఎంజాయ్ చెయ్యి. దగ్గరగా ఉన్న హోటల్లో నీకు రూమ్ బుక్ చేయిస్తా. అన్నగారి మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు వీణాధరికి. అన్న చెప్పింది నిజమే. వదినలిద్దరికీ తన మీద పీకల్లోతో కోపం ఉంది. ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని తన మీద చూపించక మానదు. ఇలా ఆలోచిస్తుండగా సెల్ మోగింది. చేసేంది విశాల్. వీణాధరి గారు, మీ అన్నయ్య గారుంటే ఆయనకు ఓసారి ఫోన్ ఇవ్వండి. చిన్నన్న, విశాల్ గారు నీతో మాట్లాడతారట. చిరంజీవికి ఫోన్ అందించింది. ఫోన్లో తన్ని తాను పరిచయం చేసుకున్నాక, సార్, మీరు కూడా నా పెయింటింగ్స్ చూడ్డానికి తప్పక రావాలి. మీకు అకామిడేషన్ నేను అరేంజ్ చేస్తాను అన్నాడు విశాల్. సారీ అండి, నాకు రావడానికి వీలు కాదు. వీణ ఒక్కత్తి రావడానికి జంకుతుంది. పర్వాలేదని మీరు అభయహస్తమిస్తే వీణ వస్తుంది. అలాగే, తప్పకుండా మీ చెల్లెలు గారిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని హామీ ఇచ్చాడు విశాల్. ట్రైన్ దిగ్గానే రిసీవ్ చేసుకున్నాడు విశాల్ వీణాధరిని. హోటల్ చేరగానే తన ఫ్రెండ్కి పరిచయం చేస్తూ, ఇతను వినయ్ మిత్ర, రైటర్. మీ పక్క రూమే ఇతనిది. వినయ్, ఈమె కూడా ఆర్టిస్ట్, పేరు వీణాధరి. ఆవిడ తిరుగు ప్రయాణానికి ట్రైన్ ఎక్కేదాకా నీదే బాధ్యత అన్నాడు. అన్నట్టుగానే వినయ్ ఆమె కూడానే తిరుగుతూ అన్నీ చూసుకున్నాడు. ఒక్క క్షణం తీరిక లేకుండా 3 రోజులు గడిచిపోయాయి.
ఒంటరిగా విశాల్తో మాట్లాడే అవకాశం దొరకలేదు వినాదరికి. అతని గురించి ఏ వివరాలు తెలియలేదు. వినయ్ ద్వారా తెలిసింది అతనికెవరూ లేరని, ఒంటరివాడు అని మాత్రమే. వినయ్కి తెలుగు రాదు. అందుకని ఇద్దరి మధ్య సంభాషణ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ సాగేది. ఆఖరి రోజు ప్రదర్శన పూర్తయ్యాక ముగ్గురు రామకృష్ణ బీచ్కి వెళ్ళారు. జనాలకి దూరంగా ఉన్న చోట వెతుక్కుని కూర్చున్నారు. సరదాగా సాగాయి కబుర్లు. ఈ 3 రోజుల్లో వినయ్ కూడా బాగా దగ్గరయ్యాడు వినాదరికి. ఆమెకు విశాల్తో చాలా మాట్లాడాలనుంది, కానీ ఎలా మాట్లాడాలో తెలియక గుంజాటన పడుతుంది. వినాదరి గారు, చెప్పడం మరిచాను. మా వాడు మంచి రైటర్. వాడి నావల్స్తో జనాల్లో బాగా పాపులర్ అయ్యాడు. మీరు ట్రాన్స్లేషన్లో పీజీ చేశారుగా. వాడికి తన రచనలు తెలుగులో తేవాలని చాలా ఉత్సాహంగా ఉంది. ఆ పని మీరు చేయగలరని నాకు నమ్మకం ఉంది. ఏమంటారు? అడిగాడు విశాల్. అబ్బో, అంత పెద్ద నమ్మకం ఉన్నదన్నమాట నా మీద. సరే, ఆలోచిస్తాను అంటూ నవ్వేసింది వీణాధరి. ఇంతలో ఫోన్ రావడంతో వీణాధరిని విశాల్ని ఒంటరిగా వదిలి దూరంగా వెళ్ళాడు వినయ్. వీణాధరి, విశాల్ ఇద్దరే ఉన్నారక్కడ. జనాలెవరూ లేని ఆ ఏకాంత ప్రదేశంలో గంభీరంగా వినిపిస్తున్న సాగర ఘోష తప్ప మరే శబ్దమూ లేదు. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ విశాల్ అన్నాడు, వీణాధరి గారు, మీతో ఓ విషయం మాట్లాడాలి. ఏమనుకోరుగా? వీణాధరి హృదయం అతనేం చెబుతాడోనని ఉత్కంఠగా ఉరుకులు వేసింది. ఏమిటి అన్నట్టుగా చూసింది అతనికేసి. వినయ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది వీణాధరికి. ఇప్పుడు అతని గురించి నా అభిప్రాయం ఎందుకు మీకు? అభావంగా అంది. ఎందుకంటే అతను మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. అతని వివరాలు అక్కర్లేదు. అతని వివరాలు తెలుసుకోవడం లేదు. ఎందుకంటే అతని మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. మనసులో ఉవ్వెత్తున ఎగిసిపడే ఆగ్రహాన్ని అదుపు చేసుకుంటూ అంది. ఎంతో ఉత్సాహంగా వైజాగ్ వెళ్ళిన వీణాధరి తిరిగి వచ్చినప్పటి నుండి అన్యమనస్కంగా ఉండడం గమనించింది లీల. విశాల్తో ఏదైనా గొడవ జరిగి ఉండవచ్చు అని ఊహించి ఆ సంగతిని అడిగి ఆమెను బాధ పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయింది. 4 రోజులు గడిచాయి. అన్నావదినలు వెళ్ళిపోయాక మల్లాదిగారి ఈ గంట గడిస్తే చాలు నవల తీసింది వీణాధరి. కానీ మనసు పుస్తకం మీద నగ్నం కావడం లేదు. ఆలోచనలో పడింది. విశాల్ గురించి తనెంతగా ఊహించుకుంది. తన ఆశలన్నీ ఆవిరైపోయాయి. అతను వినయ్ గురించి అడిగేసరికి తన గురించి అతనికే అభిప్రాయం లేదన్న విషయం అర్థమైపోయింది. ఎందుకిలా జరిగింది? తన జీవితం ఎటువైపు సాగబోతోంది? ఎవరో పిలుస్తున్నట్లు కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచింది. ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి. పెరిగిన గడ్డంతో నలిగిన బట్టలతో బికారిలా ఉన్నాడు. ఎవరు మీరు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూసింది అతన్ని. నన్ను గుర్తుపట్టలేదమ్మా వీణా, నేను మీ శేషాచలం మావయ్యని. శేషాచలం మావయ్య అంటే వసంతత్త భర్త. ఆలోచనలు పక్కనే నెట్టి తను సంభాళించుకుని లోపలికి ఆహ్వానించింది వీణాధరి. చలని మంచినీళ్ళు ఇచ్చి అతని సేద తీరాక కుస్తల ప్రశ్నలు వేసింది. ఎప్పుడొచ్చారు మావయ్య ఈ ఊరు? వసంతత్త కుశలమేగా? మొన్న వచ్చానమ్మా. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. అలాగే మాట్లాడుతురు కానీ ముందు మీరు భోజనం చేతురు కానీ లేవండి. వద్దమ్మా, నా భోజనం అయిపోయింది. నేను నీతో మాట్లాడదామనే ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. చిరంజీవిని నిన్నే కలిసా. ఇప్పుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడాలనే వచ్చా. వీణాధరిని పరిశీలనగా చూస్తూ అన్నాడతను. నాతో ఏం మాట్లాడతారు? వీణాధరిలో ఆమెకి తెలియకుండానే వణుకు కంగారు ప్రారంభమయ్యాయి. ఆ కంగారు పడాల్సిన విషయం ఏదీ కాదమ్మా. మా శంకరం వచ్చాడు. నెత్తిమీద పిడుగుపడినట్లయింది వీణాధరికి. తన్నెవరో అగాధంలోకి తోస్తున్నట్టు అనుభూతి కలిగింది. ఆసరా కోసమన్నట్టు పక్కనున్న సోఫాని గట్టిగా పట్టుకుంది. ఏం చెప్పమంటావమ్మా? వాడి పరిస్థితి ఏం బాగాలేదు. ఎవరిని గుర్తుపట్టడం లేదు. మీ అత్తయ్య అయితే వాడిని చూసి నిద్రాహారాలు మాని కుళ్ళి ఏడుస్తోంది. వాడొచ్చిన ఈ 15 రోజులుగా ఇంట్లో ఇదే పరిస్థితి. అందరూ వాడిని పట్నంలో ఏ పెద్ద డాక్టర్కు చూపిస్తే గానీ నయం కాదంటున్నారు. నాకంత స్తోమత లేదు. సాయం కోసం మీ పెద్దన్నలిద్దరినీ అడిగాను. వాళ్లే సహాయం చేయలేమని నిక్కచ్చిగా చెప్పారు. మీ సహాయం కోసం ఈ ఊరు వచ్చాను. అన్నలు చెప్పారేమో. చిరంజీవి నాతో మాట్లాడడానికే ఇష్టపడలేదు. కనీసం నువ్వైనా అర్థం చేసుకుంటావేమోనన్న ఆశతో నిన్ను కలుద్దామని వచ్చానమ్మా. చెట్టంత మనిషి ఎదురుగా
కళ్ళనీళ్లతో దీనంగా అలా అంటూ ఉంటే వీణాధరికి ఏం మాట్లాడాలో తోచలేదు. అలాగే చూస్తుండిపోయింది. నిజమేనమ్మా, మీ అత్త మీ మీద ఆనాడలా నోరు పారేసుకోవడం, బంధుత్వాన్ని తెంపేసుకోవడం తప్పే కాదన్ను. అప్పట్లో అలా జరిగిపోయింది. ఒక్కగానొక కొడుకు దూరం అయ్యాడన్న ఆవేదనతో అలా ప్రవర్తించింది. నువ్వైనా అర్థం చేసుకో తల్లి. ఎంత కాదనుకున్నా శంకరం నీకు తాళి కట్టినవాడు. వాడి వైద్యానికి సాయం చెయ్యి. ఇంకేమీ అడగను నిన్ను. వాడు బాగైనా వాడితో నీకే సంబంధమూ ఉండదు. ఆ భయమేమీ పెట్టుకోకు. కావాలంటే అలాగని రాసిస్తాను. ఈ మాటలన్నీ మీ అత్తే నీతో చెప్పమంది. ఏమంటావు అన్నట్టు ఆతృతగా చూస్తున్న ఆయనకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు వీణాధరికి. రండి మావయ్య, భోజనం చేసేసినన్నారు, కాఫీ అయినా తెస్తాను అంటూ లేవబోయిన వీణాధరిని ఆపుతూ అన్నాడు శేషాచలం. వద్దమ్మా, ఆ మర్యాదలేవి వద్దు. నేను అడిగిన సాయం చేస్తే చాలు. ఇక నీ జోలికి రాము. అలాగే మావయ్య, చిన్నన్న మీకు తప్పక సాయం చేస్తాడు. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాడు అన్నట్టు ఈ ఊళ్ళో ఎక్కడున్నారు మీరు? వద్దమ్మా, చిరంజీవికి తెలియనీకు. నిన్ను కలవడానికి ప్రయత్నించొద్దని గట్టిగా చెప్పాడు. వాడికి తెలిస్తే ఊరుకోడు. పర్వాలేదు మావయ్య, మీరేం దిగులు పడకండి. అదంతా నేను చూసుకుంటాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. అన్నే మీతో మాట్లాడతాడు. అతనికి హామీ ఇచ్చింది వీణ. చిరంజీవి రాగానే శేషాచలం మావయ్య వచ్చిన సంగతి చెప్పింది వీణాధరి. వద్దన్నా వచ్చాడన్నమాట. మొన్న కలిశాడు నన్ను. పాత విషయాలు కెలికి నిన్ను బాధ పెట్టడం ఎందుకని నీతో చెప్పలేదు. ఏమన్నాడేమిటి నీతో? శేషాచలం తనతో చెప్పిన విషయాలన్నీ అన్నగారితో చెప్పింది వీణాధరి. అదెంత నిజమో తేలిగ్గా నమ్మకం లేనట్లు అన్నాడు చిరంజీవి. అదేంటి చిన్నన్న అలా అంటావు? మావయ్య అబద్ధం చెప్పేనట్లు అనిపించలేదు. ఆయన అబద్ధం చెప్పాడని కాదమ్మా, ఏవో పోలికలు కనిపించాయని దారిని పోయే ప్రతి దానయ్యని తమ కొడుకే అనుకుంటే ఎలా? ఆవిడేదో పిచ్చితనంతో చెప్పడం, ఈయన తందానా అంటూ వినడం. ఇది వరకిటి ఇలాగే పోరంబోకెవడనో వారపు సంతలో కనిపించాడంట. వాడిలో మన అత్తమ్మగారికి తన కొడుకు పోలికలు కొట్టొచ్చినట్లు కనిపించాయంట. అంతే, వాడినింటికి తీసుకొచ్చేసింది. భార్యాభర్తలిద్దరూ వాడికి రాజమర్యాదలు చేశారంట. 4 రోజులుండి అనుపాను చూసుకుని వాడు దొరికిన కాడికి అన్నీ అందిపుచ్చుకొని ఉడాయించాడంట. ఇప్పుడు వీడు అలాంటివాడే అయ్యుంటాడు. పొరుగురిలో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వాడిని చూసి ఎవరో చెప్పారంట మీ అబ్బాయిలో ఉన్నాడని. దాంతో వీళ్ళెళ్ళి చూసి అతను మా అబ్బాయే అంటూ ఇంటికి తీసుకొచ్చేశారట. వాడో పిచ్చోడు. వీళ్ళని గుర్తుపట్టకపోయినా వీళ్ళు మాత్రం తమ కొడుకే అనుకుని వైద్యం చేస్తున్నారట. ఇవన్నీ అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. కొడుకు వైద్యానికి డబ్బు సాయం చేయమని అడిగాడంట శేషాచలం మావయ్య. అన్నలిద్దరూ మేమేమీ ఇవ్వమని చెప్పేశారట. నీ దగ్గరికి వస్తాడేమో మావయ్య, ఏమీ ఇవ్వొద్దని హెచ్చరించాడు అన్నయ్య. ఏమోనండి, ఆ పెద్దయ్యాన్ని మీరలా తరిమేయడం నాకు నచ్చలేదు. లీల అసంతృప్తితో అంది. అవును చిన్నన్న, నాకు నచ్చలేదు. అయినా వాళ్ళ పరిస్థితి, కొడుక్కి వైద్యం కూడా చేయించినంతగా దిగజారిపోయిందా? అప్పట్లో బాగానే ఉండేవారు కదా. బాగానే ఉండేవారు, మనకంటే పై స్థాయిలోనే ఉండేవారు. ఆ పొగరుతోనే కదా వసంతత్త మనల్ని చులకనగా చూసేది. కూర్చొని తింటే కొండలు కూడా తరిగిపోతాయంటారు. తాతల నాటి ఆస్తి చూసుకొని శేషాచలం మావయ్య ఏ పని చేయకుండా ఉండేవాడు. దాంతో పేకాట అలవాటైపోయింది. శంకరం పోవడంతో మనసు మళ్లించుకునే నెపంగా స్నేహితుల ప్రోద్బలంతో రాజకీయాల్లో దిగాడు. ఎలక్షన్లో నిలబడి ఆస్తంత హారతి కర్పూరం చేసేశాడు. దానికి తోడు పేకాట వ్యసనం. అలా దిగజారిపోయింది వాళ్ళ పరిస్థితి. పోనీలే, ఏదేమైనా మావయ్య మన సాయం కోరి వచ్చాడు. మనకి చేతనైన సాయం చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. అలాగని ఆయనకు మాటిచ్చాను. వీణాధరి మాటలకు ఆశ్చర్యంగా చూశాడు చిరంజీవి. నిజంగా వాళ్ళకి సాయం చేయడం నీకు అంగీకారమేనా? వాళ్ళ ప్రసక్తి నీకిష్టం కాదేమోనని అలా అన్నాను. రేపు బ్యాంకులో డబ్బు డ్రా చేసి తెస్తాను. ఏం తిద్దామనుకుంటావు చిన్నన్న? నువ్వెంత ఈదలుచుకున్నావో అంతే ఇయ్యి. నేను నా బంగారం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. నువ్వెందుకమ్మా బంగారం ఇవ్వడం? నేను 50,000 ఇస్తా చాలు. ఏంటండి, 50,000 ఇస్తారా? ఏ మూలికి సరిపోతుంది? అంత దూరం నుంచి ఆయన వెతుక్కుంటూ వస్తే 50,000తో సరిపెడతారా? కనీసం 2 లక్షలైనా ఇవ్వండి, బాగుంటుంది. లీల అనగానే, వదినా నీ మంచి మనసుకు థ్యాంక్స్. 1 లక్ష ఇవ్వండి
చాలు, నేను బంగారం ఇస్తా అంటున్నాగా అంది వీణాధరి. వద్దు వీణా, నీ బంగారం ఇవ్వద్దు, కావాలంటే డబ్బే ఇంకొంచెం ఇద్దాం. అది కాదు, నే చెప్పేది వినండి మీరిద్దరూ. నే ఇస్తానన్నది పెళ్లిలో వాళ్ళు ఇచ్చిన బంగారమే. కాసుల పేరు వంకి రవ్వల దుద్దులు ఇచ్చారు. వాళ్లతో సంబంధం లేదనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన బంగారం ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఏమంటావు వదిన? నా అభిప్రాయం కరెక్టేనా? 100% కరెక్ట్ వీణా. అందుకు నిన్ను అభినందిస్తున్నాను. వదిన మరదళ్ళిద్దరూ ఒకటైనప్పుడు నేనేమంటాను? నేను సరేనంటాను. రేపు ఉదయమే బ్యాంక్కి వెళ్దాం. రాత్రి భోజనాలయ్యాక వంటిల్లు చక్కబెట్టే సమయంలో లీలా అడిగింది వీణని. వీణ, నిజం చెప్పు, అతను, అదే మీ బావ తిరిగి వచ్చాడంటే నీకేమని అనిపించింది? ఏమనిపిస్తుంది? అసలు అతను ఎలా ఉంటాడన్నదే గుర్తులేదు నాకు. ఓహో, బంగారం ఇస్తానన్నా? అది బంధాలని గుర్తు చేసుకుని కాదు, జన్మాంతర రుణశేషాలు ఏమైనా ఉంటే అవి తీర్చుకోవడానికి అంతే. ఏమిటి వదిన మరదళ్ళు వంటింట్లో మీటింగ్ పెట్టారు? హాల్లోంచి పిలుస్తూ అన్నాడు చిరంజీవి. వచ్చేస్తున్నాం, మా పనైపోయింది, రండి బాల్కనీలో కూర్చుందాం, చిరంజీవిని పిలుస్తూ అంది లీల. శంకరం గురించి అడిగితే తనకేం గుర్తు లేదంటోంది వీణ. మీకు గుర్తున్నాడా? మీతో ఎలా ఉండేవాడు? కుతూహలంగా అడిగింది లీల చిరంజీవిని. వాళ్ళెవరూ మాతో చనువుగా ఉండేవారు కాదు. ఎప్పుడైనా ఏ తద్దినాలకో అత్త ఒకతే వచ్చేది తప్ప మావయ్య శంకరం వచ్చేవారు కాదు. వచ్చినప్పుడు కూడా అత్త మాతో పెద్ద చనువుగా ఉండేది కాదు. వీణని మాత్రం వదిలేది కాదు. దాన్ని బాగా ముద్దు చేసేది. శంకరం రాకపోయినా వాడి లీలలన్నీ మాకు తెలిసేవి. వాడు చేసే అల్లరి పనులు కథలుగా వినేవాళ్ళం. వాళ్ళ ఊరి మున్సబు గారి మీద కోపం వచ్చి ఆయన పొలంలో గడ్డిమేటు అంటించేశాడట ఒకసారి. అది ఆయన పంచాయతీ పెట్టేసరికి మావయ్య నలుగురిలో క్షమాపణలు చెప్పుకున్నాడట. ఇంకోసారి స్నేహితులతో పందెం కాసి ఊరి చివర మర్రి చెట్టు ఓడలు పట్టుకొని ఊగి కింద పడి కాలు చెయ్యి విరగొట్టుకున్నాడంట. అలా వాడంటే మాకెవరికి సదాభిప్రాయం ఉండేది కాదు. మరి అలాంటప్పుడు అతనితో వీణ పెళ్ళెందుకు చేశారు? ఆశ్చర్యంగా అంది లీల. నాన్నగారు పోయారు. అప్పుడు ఎక్కడ లేని ప్రేమ పొంగుకు వచ్చింది మా మీద. మా అత్తకి అమ్మ మతి లేకుండా ఏడుస్తూ ఉండేది. దాంతో ఆవిడే పెద్ద దిక్కుగా ఇంటి వ్యవహారాలు చూడడం సాగించింది. అన్నయ్యకి కన్యాదాన ఫలం దక్కాలంటే ఏడాదిలోగా ఆడపిల్ల పెళ్లి చేయాలని ప్రస్తావన తెచ్చింది. అమ్మకి మాకు అది ఇష్టం లేదు. నాన్నగారైతే ఆ వయసులో వీణ పెళ్లి చేయడానికి అసలు ఒప్పుకునేవారే కాదు. మాకిష్టం లేదని చెప్పినా వినకుండా తనకు అనుకూలంగా ఉండే పెద్దల్ని తీసుకొచ్చి వాళ్ల చేత చెప్పించింది. మా పెద్దన్నయ్య వాళ్ళతో వాదించి నెగ్గలేకపోయాడు. అమ్మ కూడా వాళ్ళని ఎదిరించలేని నిస్సహాయురాలై పోయింది. ఆ విధంగా వీణ పెళ్లి నలుగురి పెద్దల సమక్షంలో ఏ ఆడంబరాలు లేకుండా క్లుప్తంగా జరిగిపోయింది. పెళ్ళయ్యాక 16 రోజుల పండగకని వీణని వాళ్ళింటికి తీసుకెళ్ళింది అత్త. అంతకుముందే స్నేహితులతో విహారయాత్రకని అరకు వెళ్ళాడు శంకరం. ఆ దగ్గరలో ఉన్న ఏటికి స్నానానికి వెళ్ళడం, ఇంకో స్నేహితుడు తను లోపలికంటా వెళ్ళి శంకరం ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం జరిగింది. గజ ఈతగాళ్ల చేతికి అందించారు. 2 రోజుల తరువాత స్నేహితుడి శవం దొరికింది. కానీ శంకరం జాడ తెలియలేదు. ఇక చూసుకో, అత్త కాళికావతారం ఎత్తేసి అంతవరకు అపురూపంగా చూసిన వీణని అనరాని మాటలనడం మొదలుపెట్టింది. నీ జాతకంలో కీడుంది. నీవు అడుగెట్టావు, నా కొడుకు దూరమయ్యాడు. నా ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోతే నా కొడుకు తిరిగొస్తాడని అంది. వెంటనే అన్నయ్య వీణని తీసుకొచ్చేశాడు. ఆ తర్వాత అత్త మా ఇంటికి రాలేదు. నాన్నగారి సంవత్సరీకానికి కానీ అమ్మ పోయినప్పుడు కానీ రాలేదు. ఆవిడకి కొడుకు చనిపోలేదని, ఎప్పటికైనా తిరిగి వస్తాడని నమ్మకం. సరే, పొద్దుపోయింది, నడవండి పడుకుందాం అంటూ లేచాడు చిరంజీవి. పక్క మీద వాలింది కానీ వీణాధరికి చాలాసేపటిదాకా నిద్రపట్టలేదు. ఊహ మాత్రంగా నైనా శంకరాన్ని తలుచుకుందామని ప్రయత్నం చేసింది. కానీ శంకరానికి బదులు విశాల్ రూపమే ప్రత్యక్షమైంది. శేషాచలం ఊరెళ్ళాక వారం రోజుల తరువాత ఫోన్ చేశాడు. శంకరాన్ని కేరళ తీసుకెళ్లానంటూ చెప్పాడు. అక్కడికి తీసుకెళ్ళి శంకరానికి వైద్యం చేస్తే నయమవుతుందని చాలామంది చెప్పారని, అందుకే తీసుకెళ్తున్నామని చెప్పి సాయం చేసినందుకు పదే పదే కృతజ్ఞతలు చెప్పాడు. వైజాగ్ నుంచి వచ్చి 10 రోజులైనా వీణాధరి
ఆశించినట్టు విశాల్ ఫోన్ చేయలేదు. అతనికి కోపం వచ్చి చేయలేదేమోనని ఆమె మనసు కలవరపడసాగింది. వినయ్ గురించి అలా అడిగేసరికి నిజంగానే తనకి కోపం వచ్చింది. ఆ కోపంలో సరిగా మాట్లాడక ముభావంగా ఉండిపోయింది. అందుకనే విశాల్కి కోపం వచ్చి తనకి ఫోన్ చేయలేదా? అసలు రాగానే తనే ఫోన్ చేయాల్సింది విశాల్కి. అన్నా వదినలు కూడా వైజాగ్లో తన్ని బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్ చెప్పమన్నారు. కానీ తనే చెప్పలేదు. 10 రోజులు దాటాక ఇప్పుడు చేస్తే బాగుంటుందా? ఇలా సతమతమైపోయింది వీణాధరి. విశాల్కి ఫోన్ చేయడమా వద్దా అని వీణాధరి ఆలోచిస్తుండగా విశాల్ ఫోన్ వచ్చింది. ఎగ్జిబిషన్ పనుల అలసటతో తనకి జ్వరం వచ్చిందని, అందుకే వెంటనే కాల్ చేయలేకపోయినట్లు చెప్పాడు. తన ఆహ్వానాన్ని మన్నించి వైజాగ్ వచ్చినందుకు, వీణకు పంపినందుకు చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పాడు. ముందు వెనక చూడకుండా వినయ్ గురించి ప్రస్తావించినందుకు అపాలజీ తెలిపాడు. 4 రోజుల్లో జరగబోయే తన ఫ్రెండ్ చెల్లెలు మ్యారేజ్కి బెంగళూరుకు వస్తానని, అప్పుడు వీణాధరిని కలుస్తానని చెప్పాడు. విశాల్ వస్తాడని తెలియగానే వీణాధరి మనసు గాల్లో తేలిపోయింది. 1000 కళ్ళతో అతని రాక కోసం ఎదురు చూడసాగింది. ఏవేవో ఆలోచనలతో నిద్రపట్టక పక్క మీద మసులుతున్న వీణాధరికి మాటలు వినిపించి పక్కమేంచి లేచి తలుపు దగ్గరకొచ్చింది. అలా బాల్కనీలోకి వెళ్దాం పదండి. వీణ వింటే బాగుండదు. అవి లీల మాటలు. కుతూహలంగా వెనకే నడిచింది వీణాధరి. మొన్న అమ్మ చెప్పింది విషయం. మా మావయ్య వీణని పెళ్లి చేసుకుంటానంటున్నాడట. ఏమిటి నువ్వనేది? ఆయనేదో పెద్ద మనిషి అనుకున్నాను. ఇంత చండాలంగా. ఆగండి. దానికి అమ్మేం సమాధానమిచ్చిందో వినరేం? అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దని చెడామడా తిట్టేసిందట. ఇంతకీ అమ్మ ఇదంతా ఎందుకు చెప్పిందంటే అర్థమైంది. వీణ పెళ్ళికి తొందర పడమనేగా ఆంటీ జూజాయిగా నాతో కూడా అన్నారు ఈ మాట. దానికి నచ్చిన వాడు దొరకాలి కదా. ఇక వినాల్సిందేమీ లేదన్నట్టు వెనక్కి తిరిగి తన గదిలోకి వచ్చేసింది వీణాధరి. ఆ రోజు ఉదయం ఫోన్ చేశాడు విశాల్ తను వస్తున్నట్లు. సెలవు రోజు కావటం చిరంజీవి, లీల ఇంట్లోనే ఉన్నారు. వీణ మొహంలో దాచినా దాగని సంతోషం తరంగాలని చూసి ఇద్దరూ ఒకరినొకరు చూచుకుని ముసిముసిగా నవ్వుకున్నారు. పెళ్ళికింకా 2 రోజుల వ్యవధి ఉన్నప్పటికీ ఆడపెళ్ళి వారవడం చేత స్నేహితులకు హెల్ప్ చేసే ఉద్దేశంతో ముందుగా వచ్చానని చెప్పాడు విశాల్. పెళ్ళికి మీరందరూ తప్పక రావాలి అంటూ కవరం దించాడు విశాల్. వీణాధరి కవర్లోంచి శుభలేఖ తీసి చూసి, అరే ఈ పెళ్ళికొడుకు మరకతం ఆంటీ తమ్ముడే. మరకతం ఆంటీ ఇచ్చారుగా ఇన్విటేషన్. ఆశ్చర్యంగా అంది వీణ. అయితే మనం మగపెళ్లివారం అన్నమాట. పరిహాసంగా అంది లీల. అటు మరకతం ఆంటీకి ఇటు విశాల్కి పెళ్లి పనుల్లో షాపింగ్ చేయడంలో సహాయం చేస్తూ వీణకి సందడిగా గడిచిపోయింది. పెళ్లిలో అన్నింటా తామే అయి కలిసిమెలిసి తిరుగుతున్న వీణా విశాల్ని చూసి చక్కని జంట అనుకున్నారు పెళ్ళికొచ్చిన చాలామంది పెద్దలు. పెళ్లి హడావుడి అయిపోయాక విశాల్ వెళ్ళిపోయే రోజు అతన్ని తమ ఇంటి భోజనానికి ఆహ్వానించాడు చిరంజీవి. భోజనాలు అనంతరం విశ్రాంతి సమయంలో విశాల్ వివరాలు అడిగాడు చిరంజీవి. అమ్మా నాన్నగారు ఇద్దరు కేజీహెచ్లో డాక్టర్లుగా ఉండేవారు. వారికి నేనొక్కడినే కొడుకుని. మాకు బంధువులెవరూ లేరు. నా చిన్నతనంలో మా మేనత్త ఉండేవారు మాతో. చదువయ్యాక నేను కలకత్తా వెళ్ళి శాంతినికేతన్లో చేరాను పెయింటింగ్లో నైపుణ్యం కోసం. నేనక్కడ ఉండగానే అమ్మ నాన్నగారు ఇద్దరు యాక్సిడెంట్లో పోయారు. శాంతినికేతన్ నుండి నేను వచ్చాక చాలా రోజులు అత్త నాతోనే ఉంది. బాగా పెద్ద ఆమె అవడంతో కూతురు దగ్గరికి అనకాపల్లి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన ఈ 6 నెలల నుంచి వైజాగ్లో ఒక్కడనే ఉంటున్నాను. సీతమ్మధారలో మాకు ఇల్లుంది. అనకాపల్లి దగ్గరలో కొన్ని పొలాలున్నాయి. అవన్నీ మా అత్త అల్లుడుగారే చూసుకుంటున్నారు. ఇవేనండి నా వివరాలు. ఇవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారో అర్థమైంది. మీకు ఇంకా వివరాలు కావాలంటే మా అత్త ద్వారా తెలుసుకోవచ్చు. వీణ తన గురించి అంతా చెప్పింది. అతను అదే శంకర్ తిరిగి వచ్చారట కదా. కేరళలో ఆయనకి వైద్యం జరిపిస్తున్నారట కదా. ఆ సంగతి కూడా చెప్పింది. మీకు మీ చెల్లికి ఇష్టమైతే వీణని వివాహం చేసుకోవడానికి ఆనందంగా అంగీకరిస్తున్నాను. మీకు ఇష్టమైతే మా అత్తని కలవచ్చు. విశాల్ చెప్పడం పూర్తి చేశాడు. విశాల్ ఆ సాయంత్రమే విశాఖపట్నం వెళ్ళిపోయాడు.
శంకరాన్ని కేరళ తీసుకెళ్ళాక 4 రోజులు గడిచాయి. రోజు రోజుకి అతనిలో మార్పు కనిపించసాగింది. అందరినీ గుర్తుపడుతున్నాడు. కానీ శేషాచలం వసంతల్ని తల్లిదండ్రులుగా అంగీకరించడం లేదు. తన అమ్మానాన్నలు వేరే ఊళ్ళో ఉన్నారంటాడు. మరి కొన్ని రోజులకి శంకరానికి తన గతం పూర్తిగా గుర్తుకొచ్చేసింది. తన పేరు శంకరం కాదు, యేసుపాదం అన్నాడు. తనకి పెళ్ళయిందని, 2 కొడుకులు కూడా ఉన్నారని, తల్లిదండ్రులతో అంతా కలిసి విజయవాడ దగ్గర కృష్ణలంకలో ఉంటామని చెప్పాడు. తను వడ్రంగం పనిచేసేవాణ్ణని, ఏదో కొట్లాటలో తనకి దెబ్బలు తగిలి పడిపోయినట్లు, తద్వారా ఏం జరిగింది గుర్తులేదని చెప్పాడు. తన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని గొడవ చేయడంతో అతన్ని కృష్ణపట్నం పంపేశాయి. శేషాచలం వసంత నిరాశగా తమ స్వగ్రామం వచ్చేశారు. ఓ మంచి రోజు చూసుకొని చిరంజీవి, లీలా కలిసి అనకాపల్లి వెళ్ళారు. విశాల్ మేనత్త కుటుంబం వారిని సాదరంగా ఆహ్వానించారు. తమ వివరాలన్నీ చెప్పి చిరంజీవి పెళ్లి మాటలు కదిపారు. విశాల్ మేనత్త 80 ఏళ్ల వృద్ధురాలు. ఆవిడ చాలాసేపు ఆలోచించి చెప్పడం ప్రారంభించారు. బాబు, మీరు పెళ్లి విషయం అంటున్నారు కనుక నేను కొన్ని వాస్తవాలు మీకు చెప్పక తప్పదు. జగదంబగారు చేతిలో ఉన్న వినాదారి ఫోటోని కళ్ళద్దాలు సవరించుకుని చూస్తూ, పిల్ల లక్ష్మీ కళ ఉట్టిపడుతూ లక్షణంగా ఉంది. ఇదిగో నాయనా, నీ పేరేమిటన్నావు? చిరంజీవి కదూ, బాగుంది. ఇందాక ఏదో చెప్పబోయాను. విష్ణు గురించి. ఈ సంగతి పాపం విష్ణుకి కూడా తెలియదు. అంతలా మమ్మల్ని కట్టడి చేశాడు మా జనార్దనం. అదే మా తమ్ముడు. చాలా రోజుల క్రితం అప్పుడు జనార్దనం, యశోద ఇద్దరు డాక్టర్లేగా కింగ్ జార్జి హాస్పిటల్లో పనిచేసేవాళ్ళు. విష్ణు చిన్నపిల్లాడు. మతి లేనివాణ్ణి ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు. దిక్కు దివాణం లేక పడుంటే వాణ్ణి ఇంటికి తెచ్చుకున్నారు. వాడి పేరు తెలియదు, ఊరు తెలియదు, అమ్మా నాన్న ఎవరో అంతకన్నా తెలియదు. మా తమ్ముడికి పిల్లలు లేరు. వాడికి విశాల్ అని పేరు పెట్టి కన్న కొడుకులా చూసుకున్నారు. వాడు నా చేతుల్లోనే పెరిగి పెద్దవాడయ్యాడు. వచ్చిన కొత్తలో అర్ధరాత్రి లేచి అమ్మా అమ్మా అంటూ కలవరించేవాడు. సముదాయించి పడుకోబెట్టేవాళ్ళం. వాడలా గతం గుర్తొచ్చి మాట్లాడినప్పుడు జనార్దనం అది మర్చిపోయేలా చేసేవాడు తప్ప ఆ గతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు కాదు. ఆ తర్వాత వాడు తన గతాన్ని పూర్తిగా మర్చిపోయి మా వాడైపోయాడు. జనార్దనాన్ని ఎన్నోసార్లు హెచ్చరించాను. ఏ తల్లి కన్నబిడ్డో వాడి కోసం ఆ తల్లి ఎంత ఏడుస్తుందో వాడి వివరాలు తెలుసుకుని కన్నవారికి వాణ్ణి అప్పగించమని. వాడు వినలేదు. సరికదా, విస్సు ఎదర పాత విషయాలేవి మాట్లాడవద్దని అందరినీ కట్టడి చేశాడు. ఈ పాపంలో పాలు పంచుకున్నందుకు నాలో నేనే కుమిలిపోయేదాన్ని. మా తమ్ముడు ఇప్పుడు ఎలాగో లేడు కనుక మీకు చెప్పి ఈ భారం దించుకుంటున్నాను. ఆ శ్రీరామచంద్రుడు నన్ను క్షమిస్తాడనుకుంటున్నాను అని చెప్పి కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకున్నారు జగదంబగారు. ఆవిడ ఇలా చెప్తున్నప్పుడు కూతురు అడ్డుకోబోయినా ఆవిడ పూర్తిగా చెప్పి కానీ ఆగలేదు. తిరిగి వచ్చాక ఈ విషయాలన్నీ చాముండేశ్వరి గారితో చర్చించారు చిరంజీవి దంపతులు. ఇదేమీ పెద్దగా చర్చించాల్సిన విషయం కాదు చిరంజీవి. మనకి అబ్బాయి ముఖ్యం, కానీ అతని గతం కాదు. అంతకన్నా ప్రధానమైంది వీణ, అతను ఒకరినొకరు ఇష్టపడ్డారు. మనం చూడాల్సింది అదే. నా అభిప్రాయం చెప్పాను. మీ అన్నలతోనూ వదినలతోనూ కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా కనుక్కో. ఇంకో సంగతి, మీ మేనత్త ఆవిడ భర్తతో కూడా సంప్రదించి అటు నుంచి ఏ చికాకులు రాకుండా చూసుకో. ఏమ్మా వీణా, ఏమంటావు? మీరేం చెప్పినా కరెక్ట్గానే చెబుతారాంటీ. అన్నింటికంటే ముందు నేను ఒకసారి వైజాగ్ వెళ్ళి విశాల్తో కొన్ని విషయాలు మాట్లాడి ఆ తర్వాతే నా అభిప్రాయం చెబుతాను అంది వీణాధరి. వీణాధరి విశాఖపట్నం వెళ్ళింది. జగదాంబ గారు చెప్పిన విషయాలు విశాల్కి చెప్పింది. అవును, నేను వాళ్ళ కన్న కొడుకు కాదన్న సంగతి మర్చిపోయేలా చేశారు డాడీ. అప్పుడప్పుడు ఏవేవో గుర్తు వస్తుంటాయి, కానీ బలవంతాన మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంటాను. అలా మర్చిపోయేందుకు డాడీ కొన్ని మెడిసిన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు కూడా ఆ మెడిసిన్స్ వాడుతున్నారా? లేదు. అప్పుడు పాత విషయాలు గుర్తొస్తే తీవ్రంగా తలనొప్పి వచ్చేది. డాడీ చెప్పిన టాబ్లెట్లు వాడితే నిద్ర పట్టి తలనొప్పి తగ్గిపోయేది. ఇప్పుడు విషయాలు మునుపటిలా గుర్తుకు రావడం లేదు. ఒకవేళ వచ్చినా తలనొప్పి రావడం లేదు. అయితే మీకెప్పుడు మీ వాళ్ళెవరో తెలుసుకోవాలన్న కుతూహలం కలగలేదా? మొదట్లో ఉండేది, కానీ డాడీకి ఇష్టం ఉండేది కాదు.
పాత విషయాలు తలుచుకోవద్దని కోప్పడేవారు. మీ డాడీ ఇప్పుడు లేరుగా, ఇప్పుడు తెలుసుకోవచ్చు కదా. తెలుసుకొని ఏం చెయ్యాలి? అయినా ఎక్కడని వెతకగలం? ఏమో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదిప్పుడు. అలా అనకండి విశాల్. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ఎక్కడో ఉండే ఉంటారు. మిమ్మల్ని పోగొట్టుకొని వారెంతగా కుమిలిపోతున్నారో ఒకవేళ వారెవరో తెలిసి మీరు వారు కలిసి ఉంటే ఆ దృశ్యం తలుచుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. విశాల్ కళ్ళు మూసుకున్నాడు. ఆ దృశ్యం తలుచుకోగానేనట్టు వీణ అతని కేసి చూస్తుంది ఆసక్తిగా. అతను 2 చేతులు దగ్గరగా చేర్చి 2 చేతుల వేళ్లను ఒకదాని వేళ్లతో మరొకటి చేతి వేళ్లను జోడించి ముందుకు వెనక్కి ఊపుసాగాడు. అతనలా చేయడం చాలాసార్లు గమనించింది వీణ. అదేవిధంగా ఇంకో వ్యక్తి కూడా చేయడం గుర్తుకొచ్చింది. కానీ అది ఎవరన్నది మాత్రం గుర్తుకు రాలేదు వీణకి. ఓహో, ఎంత తలుచుకుందామన్నా ఏమీ గుర్తుకు రావడం లేదు వీణ. నిజమే మీరు అన్నట్టుగా వాళ్ళు నేను కలుసుకుంటే అది మామూలు అద్భుతం కాదు, అద్భుతాలకు మించిన అద్భుతం అవుతుంది ఉద్వేగంతో అన్నాడు విశాల్. మరైతే ఆ అద్భుతాన్ని నిజంగా అనుభవించాలని లేదా మీకు? ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? మీరు మనస్ఫూర్తిగా తలుచుకుంటే తప్పక జరుగుతుంది. మీరు సహకరిస్తే మీ వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం నేను చేస్తా. అలాగే తప్పకుండా. ఏం చేయాలి నేను? మీ గతం తాలూకు ఏ చిన్న విషయం గుర్తున్నా చెప్పండి. ఇంకా మీ వంటి మీద పుట్టుమచ్చలు, గాయాల తాలూకు మచ్చలు కూడా చెప్పండి, ఫైల్ చేద్దాం. విశాల్ తన వంటి మీదున్న పుట్టుమచ్చలు వివరాలు, కుడి కాలి పాదం మీదున్న గాయం తాలూకు మచ్చ గురించి చెప్పగా అవన్నీ ఫైల్లో నోట్ చేసుకుంది వీణ. అతను వేసిన పెయింటింగ్స్ చూస్తే కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉండొచ్చనిపించి అతని స్టూడియోలో పెయింటింగ్స్ అన్నీ పరిశీలించింది. వాటిలో ఒక పెయింటింగ్ వీణని బాగా ఆకర్షించింది. చాలాసేపు దాన్నే తదేకంగా చూసింది. ఒక మాతృమూర్తి చిత్రం అది. బెంగళూరు ఎగ్జిబిషన్లో మొదటిసారి తాను చూసిన విశాల్ పెయింటింగ్స్లో ఆ చిత్రం కూడా ఉంది. ఆ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన వారిలో ఒక ఆయన తనతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఈ పెయింటింగ్ మిమ్మల్ని చూసే వేసుంటారు, మీ పోలికలు బాగా కనిపిస్తున్నాయి అన్నారాయన. అప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ ఇప్పుడు చూస్తే నిజంగానే చిత్రంలో తన పోలికలు బాగా కనిపిస్తున్నాయి వీణకి. విశాల్కి ఆ పెయింటింగ్ చూపించి అడిగింది, ఈ పెయింటింగ్లో ఉన్న ఆమెని ఎక్కడైనా చూసారా? లేదు, అది ఎవరన్నీ చూసి వేసింది కాదు, ఊహించి వేసిందే అన్నాడు విశాల్. అయితే అలాంటి స్త్రీ ఎవరో అతని ఊహల్లో ఉండి ఉండాలి, కానీ ఆ సంగతి అతనికి గుర్తులేదు. అది ఎవరై ఉండవచ్చు? ఆ పెయింటింగ్ వేసే సమయానికి తను అతనికి పరిచయం కాలేదు. అతని ఊహల్లో అంత దగ్గరగా వచ్చిన స్త్రీ ఎవరై ఉంటారు? అతని తల్లి కావచ్చు. వీణాధరికి తన ఆలోచనల్లో క్రమంగా ఒక క్లారిటీ కనిపించసాగింది. అన్నట్టు వీణ, నాకు అప్పుడప్పుడు యాదగిరి అనే పేరు గుర్తుకొచ్చేది. ఆ పేరు గల అబ్బాయి ఎవరో నా చెయ్యి పట్టుకుని తీసుకెళ్తున్నట్టు, ఎక్కడి నుంచో నన్ను పిలుస్తున్నట్టు కలలు వచ్చేవి. విశాల్ చెప్పిన ఈ విషయం కూడా ఫైల్లో నోట్ చేసుకుంది వీణ. విశాల్కి ఇంకా ఏ విషయాల్లో ఆసక్తి ఉందో తెలుసుకుంది వీణాధరి. అతని ఆహారపు అలవాట్లు, అతనికి ఇష్టమైన విషయాలు, అయిష్టమైన విషయాలే కాకుండా ఇంకా అనేక విషయాలు తరచి అడిగి తెలుసుకుంది వీణాధరి. ఫోటో ఆల్బమ్లన్నీ చూసి కావాల్సిన ఫోటోలను ఏరి తీసుకుంది. వాటిలో అతని చిన్నప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి. ఆ ఫోటోలన్నీ వయసువారీగా అమర్చి చూస్తున్నప్పుడు హఠాత్తుగా వీణాధరికి విశాల్కి ఉన్నలాంటి మేనరిజం తను ఎవరిలో చూసిందో గుర్తుకు వచ్చేసింది. ఒక ఆధారం దొరికింది అనుకోగానే ఆమె పెదవుల మీద చిరునవ్వు తొణికిసలాడింది. వైజాగ్ నుంచి రాగానే వీణాధరి తన అనపర్తి ప్రయాణం గురించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు చిరంజీవి. ఇప్పుడు అనపర్తి ఎందుకు వెళ్ళడం? అక్కడ నీకేమైనా? ఏమీ జరగదు చిన్నన్న. నేను మునుపటి వీణని కాదుగా, ఏదైనా ఎదుర్కోగలను. తిరిగి వచ్చాక మీకు మంచి కబురు చెప్పాలని ఆశగా ఉంది. బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ అంది వీణాధరి. పొద్దుకోకే వేళ తలుపు తట్టేదెవరో అనుకుంటూ తలుపు తెరిచింది వసంత. వెనకే వచ్చిన శేషాచలం లైటు వేశాడు. లైటు వెలుగులో వచ్చిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతూ, వీణాధరి నువ్వా అన్నాడు. శుక్రవారం పొద్దు గుమ్మంలో నిలబడ్డ అపరంజి బొమ్మ వీణాధరి అని అర్థమైంది వసంతకి. భర్త మాటల వలన ఆనందం, ఆ వెనువెంటనే విషాదం
ముప్పరిగొన్నాయి ఆమె వదనాలలో. ఆమె ఇంకా ఆ అవస్థ నుండి తిరుకోకముందే శేషాచలం వీణని ఆహ్వానించాడు. రామ్మ లోపలికి అంటూ. నోట మాట రాక అలాగే ఉండిపోయిన వసంతకి వంగి పాదాభివందనం చేసింది వీణ. అప్పటికి తేరుకున్న వసంత ఆమెని పైకి లేవదీసి బాగున్నావా అమ్మా అంటూ పలకరించింది. వీణాధరి అటు అన్నావదినలకు ఇటు విశాల్కు వెంటనే బయలుదేరి అనపత్తి రమ్మని ఫోన్ చేసింది. అప్పటికప్పుడే బయలుదేరారు చిరంజీవి, లీలా. వైజాగ్లో ఫ్లైట్ దిగే సమయానికి విశాల్ వారిని రిసీవ్ చేసుకున్నాడు. ముగ్గురు ఆగమేఘాల మీద ప్రయాణించి రాజమండ్రి చేరేసరికి ఎయిర్పోర్ట్లో వీరి కోసమే వేచి ఉంది వీణాధరి. నలుగురు ట్యాక్సీలు అనపత్తి బయలుదేరారు. వారినంత అర్జెంటుగా ఎందుకు రమ్మందో వీణాధరి వివరించేసరికి ముగ్గురు ఆశ్చర్యానందాలలో ఉక్కిరిబిక్కిరైపోయారు. విశాల్కైతే కలో నిజమో తెలియక మతిపోయినట్లనిపించింది. ఇదిగో అత్తా, నీ కొడుకు శంకరం, విశాల్ లే. వీళ్ళే చిన్నతనంలో నిన్ను పోగొట్టుకున్న మీ తల్లిదండ్రులు. ఒకరికొకరు పరిచయం చేసింది వీణాధరి. ఏనాడో పోగొట్టుకున్న కొడుకు చెట్టంత వాడై ఎదురుగా నిలబడి సరికి కలో నిజమో తెలియని విభ్రమ స్థితిలో లోనయ్యారు శేషాచలం, వసంత. విశాల్ పరిస్థితి కూడా అలానే ఉంది. అంతవరకు ఊహారూపంలో చిత్రించుకున్న మాతృమూర్తి కళ్ళెదురుగా నిలిచేసరికి అచేతనంగా ఉండిపోయాడు. అక్కడ కాలం స్తంభించిపోయింది. తేరుకున్నాక వారికి తెలియకుండానే దగ్గరగా జరిగి మమేకమైపోయారు. ఆ పవిత్ర గాఢ పరిపక్వంలో ఎంతసేపు ఉండిపోయారో వారికే తెలియదు. అసలు ఇదంతా ఎలా? అదే విశాలే శంకరమని నీకెలా తెలిసిందమ్మా? చెల్లెలు కేసి అబ్బురంగా చూస్తూ అడిగాడు చిరంజీవి. నాకిలాంటి ఆలోచన రావడానికి కారకులు విశాల్ ఫ్రెండ్ వినయ్ మిత్ర గారు ఉపోద్ఘాతంగా అని చెప్పడం కొనసాగించింది వీణాధరి. వినయ్ మిత్ర గారు మంచి రచయిత. విశాల్ గారే నాకు ఆయన్ని పరిచయం చేశారు. మరకతమ్మ ఆంటీ తమ్ముడు పెళ్ళైనప్పుడు ఆ పెళ్ళికి విశాల్తో వచ్చారు. అప్పుడు ఆయన తను రాసిన హిందీ నవల తహకీకత్ అని తెలుగులో అనువాదం చెయ్యమని నన్ను అడిగారు. ఆ నవల చదివాను. చాలా అద్భుతంగా ఉందనిపించింది. రాహుల్ అనే బాలుడు చిన్నతనంలో తప్పిపోయి కన్నవారికి దూరమవుతాడు. ఎందరెందరో సహకారంతో పెద్దవాడయ్యి ప్రయోజకుడవుతాడు. అప్పుడు చిన్నతనంలో తను పోగొట్టుకున్న తల్లిదండ్రుల గురించి అన్వేషణ ప్రారంభిస్తాడు. ఎన్నెన్నో అడ్డంకులు దాటి వారి ఉనికి తెలుసుకొని సంతోషంగా వారిని కలుస్తాడు. అప్పటికే కొడుకు కోసం ఎదురు చూసి చూసి ఆ తల్లి పిచ్చిదైపోతుంది. ఆశగా వచ్చిన కొడుకుని కన్నెత్తైనా చూడదు. మతిపోయిన తల్లిని పసిపాపలా చూసుకుంటూ వైద్యం చేయించి కొడుకుగా తన్ని తాను నిరూపించుకుంటాడు రాహుల్. ఇది క్లుప్తంగా ఆ నవల్లోని ఇతివృత్తం. అప్పటికే శేషాచలం మావయ్య బెంగుళూరు రావడం, కొడుకు అనుకుని అతనెవరినో కేరళ తీసుకెళ్లడం, బాగయిందని తర్వాత అతను శంకరం కాదని తేలడంతో జరిగాయి. ఎంతో దర్జాగా ఉండే శేషాచలం మావయ్యని బెంగుళూరు వచ్చినప్పుడు ఆయన దైన్యావస్థ చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. తహకీకత్ నవల్లో లాగే శంకరం కూడా తల్లిదండ్రులని వెతుక్కుంటూ వస్తే ఎంత బాగుంటుంది అనిపించింది. వైజాగ్ వెళ్ళినప్పుడు శేషాచలం మావయ్యకున్న లాంటి మేనరిజమే విశాల్లో కూడా ఉండడం గమనించి ఆశ్చర్యపోయాను. విశాల్ వేసిన మాతృమూర్తి పెయింటింగ్ చూసినప్పుడు ఆ చిత్రంలో నా పోలికలున్నాయని ఎగ్జిబిషన్లో ఎవరో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. నాకన్నీ అత్త పోలికలే వచ్చాయని అందరూ అనేవారు కదా. అప్పుడే కదిలింది చిన్న అనుమానం. శంకరమే విశాల్ అయ్యి ఉండవచ్చని. అందుకే అతని ఆనవాళ్ళు, అలవాట్లు, ఫోటోలు అన్నీ సేకరించాను. నా అనుమానమే తప్ప నమ్మకం కలగలేదు. అప్పటికి అనపత్తి వచ్చాక హాల్లోనే ఎదురైన శంకరం చిన్నప్పటి నిలువెత్తు ఫోటో చూడగానే అర్థమైపోయింది నాకు ఆనాటి శంకరమే ఈనాటి విశాలని. అత్తనడిగి శంకరం అలవాట్లు, పుట్టుమచ్చలు, వివరాలు తెలుసుకున్నాను. ఆ వివరాలు అన్నీ ఎందుకు అడుగుతున్నానో అర్థం కాకపోయినా వసంతత్త కొడుకుని తలుచుకొని ఏడుస్తూనే వివరంగా చెప్పింది. విశాల్ కలల్లో కనబడే యాదగిరి చిన్నప్పుడు శంకరంతో పాటు ఏట్లో కొట్టుకుపోయిన మరణించిన యాదగిరి ఒకరే అని తేలినప్పుడు మిగిలిన కొద్దిపాటి అనుమానాలు కూడా పటాయపంచలైపోయాయి అంటూ తన కథనాన్ని ముగించింది వీణాధరి. అయితే మా ముద్దుల మరదలు ఆనాడు యముణ్ణి గెలిచిన సావిత్రిలా ఈనాడు తప్పిపోయిన తన
పతిదేవుడిని వెతుక్కుని తెచ్చుకున్నదన్నమాట. లీల మాటలకి అందరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ మన్నాడు చిరంజీవి లీల బెంగుళూరుకు వెళ్ళిపోయారు. వ్యవహారాలు అన్నీ చక్కబెట్టుకొని మరో 10 రోజుల తరువాత తల్లిదండ్రులతో వీణాధరితో వైజాగ్ వచ్చేశాడు విశాల్ ఉరఫ్ శంకరం. ఆ తర్వాతి నెలలోనే ఓ మంచి ముహూర్తంలో బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా విశాల్ వీణాధరుల ద్వితీయ వివాహం జరిగింది. ఆ వెనువెంటనే విశాల్ కొత్తగా కొన్న భవంతి వృక్షావృతలో నూతన దంపతులు గృహప్రవేశం చేశారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.